ఛానల్లోకి స్వాగతం. తులా రాశి వారికి జూన్ 29 ఆదివారం రోజున జరగబోయేది తెలిస్తే ఆశ్చర్యపోతారు. తులా రాశి వారు ఎలాంటి ఫలితాలను పొందబోతున్నారు, శుభ అశుభ ఫలితాలు ఏంటి అన్న అంశాలను పూర్తిగా ఈ వీడియోలో తెలుసుకుందాం. అమ్మోరు తల్లి జ్యోతిష్యాలయం మీ యొక్క ఎటువంటి సమస్యకైనా ఫోన్ ద్వారానే పరిష్కార మార్గం చూపబడును. వశీకరణం స్పెషలిస్ట్ సుబ్రహ్మణ్య రాజు. వీరి యొక్క సెల్ నెంబర్ 6303087995. నమ్మకంతో కాల్ చేయండి. ప్రేమ, పెళ్లి, భార్యాభర్తల సమస్యలు, స్త్రీ మరియు పురుష వశీకరణం చేయబడును. చెడు గ్రహ ప్రయోగాలకు నివారణ చేయబడును. మీ యొక్క ఎటువంటి సమస్యకైనా ఫోన్ ద్వారానే 24 గంటల్లో పరిష్కార మార్గం చూపబడును. నమ్మకంతో గురూజీకి కాల్ చేయండి. మీ సమస్యలు అన్నీ తీరిపోతాయి. ఇక తులారాశి వారి గురించి ఈ వీడియోలో మనం పూర్తిగా తెలుసుకుందాం. తులారాశి వారికి 29 ఆదివారం రోజున ఊహించని సంఘటనలు రాబోతున్నాయి. తులారాశి అనేది రాశి చక్రంలో 7వ రాశి. చిత్తా నక్షత్రం 3-4 పాదాలు, స్వాతి నక్షత్రం 1-2-3-4 పాదాలు, విశాఖ నక్షత్రం 1-2-3 పాదాలలో జన్మించిన వ్యక్తులందరినీ తులారాశిగా పరిగణిస్తారు. ఈ రాశి యొక్క అధిపతి వచ్చేసి శుక్రుడు. అలాగే ఫ్రెండ్స్, నా చిన్న రిక్వెస్ట్ అండి, మన వీడియో ఎవరైతే ఫస్ట్ టైం చూస్తున్నారో లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మీరు ఇచ్చే ఒక చిన్న లైక్ మాకెంతో సపోర్ట్గా ఉంటుంది. తులారాశిలో పుట్టినటువంటి వారి యొక్క వ్యక్తిత్వాన్ని మనం ముందుగా చూసినట్లు అయితే ఈ రాశిలో జన్మించిన వారి యొక్క వ్యక్తిత్వం చాలా మంచిగా ఉంటుంది. వీరు మంచి గుణగణాలను కలిగి ఉంటారు. వీరికి కోపం అనేది అధికంగా ఉంటుంది. ప్రేమ కూడా ఎక్కువగా ఉంటుంది. వీరు చూడటానికి అందంగా ఉంటారు. వీరు జాలి దయ కలిగి ఉంటారు. వీరు ప్రతి ఒక్కరికి సహాయం చేసే గుణాన్ని వీరు కలిగి ఉంటారు. వీరికి అధిక తెలివితేటలు అనేవి ఉంటాయి. వీరు ఉన్నది ఉన్నట్లుగా మాట్లాడతారు. ఈ రాశి వ్యక్తులు అందంపై ఎక్కువ మక్కువను చూపుతారు. ఈ రాశి వ్యక్తులు అందరితో కలిసిమెలిసి ఉండటానికి ఇష్టపడుతూ ఉంటారు. అయితే ఈ రాశి వారికి కష్టాలు అధికంగా ఉంటాయి. వీరి కష్టజీవులు అని మనం చెప్పుకోవచ్చు. వీరు ప్రతి ఒక్కరికి సహాయం చేసే గుణాన్ని కలిగి ఉంటారు. ఈ రాశి వ్యక్తులు బ్యాలెన్స్గా ఉంటారు. వీరి యొక్క మనస్తత్వం కూడా బ్యాలెన్స్గా ఉంటుంది. అంటే సుఖం వచ్చినా పొంగిపోకుండా, కష్టం వచ్చినా కుంగిపోకుండా ఒకే రకంగా వీరు ఉంటారు. వీరి యొక్క జీవితంలో ఎటువంటి సమస్య వచ్చినా సరే దాన్ని చూసి పారిపోకుండా, భయపడకుండా ఆలోచించి వీరైతే పరిష్కారాన్ని ఎంచుకుంటారు. వీరి యొక్క ఆలోచనలు చాలా భిన్నంగా ఉంటాయి. వీరు వ్యక్తిగతంగా చాలా మంచి వ్యక్తులు అని మనం చెప్పుకోవచ్చు. అయితే వీరికి అయితే సమస్యలు అధికంగా ఉంటాయి. అయితే ఈ రాశి వ్యక్తులు అయితే 10 మందికి సహాయం చేస్తూ ఉంటారు. వీరు కుటుంబం పట్ల అధిక ప్రేమను కలిగి ఉంటారు. అయితే ఈ రాశి వ్యక్తులు అయితే కుటుంబానికి అధిక ప్రాధాన్యత ఇస్తూ ఉంటారు. ఈ రాశి వ్యక్తులు మంచి క్రమశిక్షణను కూడా కలిగి ఉంటారు. ఈ రాశిలో జన్మించిన వ్యక్తులు ఎవరైతే ఉంటారో వీరు మంచి చెడు ఆలోచించి నిర్ణయాలను తీసుకుంటారు. ఏది పడితే అది తొందరపడి నిర్ణయాలు అయితే అస్సలు తీసుకోరు అని చెప్పుకోవచ్చు. పెద్దల పట్ల అమితమైన ప్రేమను కలిగి ఉంటారు. వీరికి దైవభక్తి కూడా అధికంగా ఉంటుంది. ఈ రాశిలో పుట్టినటువంటి వ్యక్తులు ఎవరైతే ఉన్నారో కార్యదక్షతను కూడా వీరు కలిగి ఉంటారు. సంఘంలో వీరికి మంచి గుర్తింపు ఉంటుంది. ఈ రాశి వారు వ్యక్తిగతంగా అందరూ బాగుండాలి, అందులో మేముండాలి అని అనుకుంటూ ఉంటారు. ఎదుటి వారికి ఏదైనా కష్టం వచ్చినా, ఆపద వచ్చినా కానీ ఆ కష్టం వారి నుంచి ఎలా దూరం చేయాలి, ఆ కష్టం వారు పడకుండా ఉండాలి అంటే ఏం చేయాలి, ఎటువంటి సలహాలు ఇవ్వాలి అని ముందుగా ఆలోచించి వారిలో వీరి మొదటి స్థానంలో వీరు ఉంటారు. వీరు వ్యక్తిగతంగా చాలా మంచి వ్యక్తులు.
కుటుంబ సభ్యుల ద్వారానే చాలా మోసపోతారు. ముఖ్యంగా అనుకున్న వాళ్ళే వీరి చుట్టూ చేరి వీళ్ళని అవసరాలకు వాడుకొని వీరి అవసరాలన్నీ తీర్చుకున్న తర్వాత వీరిని దూరంగా నెట్టేయడం, మళ్ళా అవసరం వచ్చినప్పుడు వీరి దగ్గరికి రావడం, మళ్ళీ అవసరాలు తీసుకోవడం, మళ్ళీ దూరం నెట్టివేయడం, ఇటువంటివి చేస్తూ ఉంటారు. వీరి జీవితంలో ఎన్నో రకాలైన కష్టాలు నష్టాలు వీరు పొందుతారు. అనుకున్న వారి చేతిలో వీరు ముఖ్యంగా ఎక్కువగా మోసపోతూ ఉంటారు అని మనం చెప్పుకోవచ్చు. ఈ రాశి వ్యక్తులు అయితే ఇప్పటి నుంచి వీరి యొక్క కష్టాలు బాధలు తీరిపోయి వీరికి మంచి సమయం అనేది రాబోతుంది, వీరికి శుభ సమయం రాబోతుంది అని మనం చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఈ సమయంలో మీకైతే పరమేశ్వరుని అనుగ్రహం మీపై ఉండబోతుంది. ఈ సమయంలో మీరు ఊహించిన ఫలితాలు కూడా మీకు రాబోతున్నాయి. దైవం యొక్క అనుగ్రహం మీపై ఉండటంతో మీరు ఏ పని తలపెట్టిన మంచి విజయాలనే సాధిస్తారు. ఈ సమయంలోనైతే మీకు అన్ని మంచి శుభ ఫలితాలే రాబోతున్నాయి. ఈ సమయంలో మీకు ఖర్చులు నియంత్రణలో ఉండబోతున్నాయి. ఊహించని రీతిలో మీకైతే డబ్బు రాబోతుంది. ఉద్యోగంలో ఉన్నవారికి ఒక పెద్ద బాధ్యత మీకు అప్పగిస్తారు. అయితే వృత్తి వ్యాపారంలో ఉన్నవారికి అధిక లాభాలు రాబోతున్నాయి. కొత్త పెట్టుబడులు పెట్టే విషయంలో జాగ్రత్తలు తీసుకోండి. 1-2 సార్లు ఆలోచించి నిర్ణయాలు తీసుకోండి. ఈ సమయంలో మీకైతే ఒక శుభవార్త రాబోతుంది. మీరైతే గతంలో ఎవరికైనా డబ్బు అప్పు ఇచ్చినట్లు అయితే ఈ సమయంలో ఆ డబ్బు మీ చేతికి అందబోతుంది. ఇక రావు అనుకున్న డబ్బు కూడా మీ చేతికి అందబోతుంది. మొండి బాకీలు ఈ టైంలో మీరు వసూలు చేస్తారు. ఆర్థిక పరమైన ఇబ్బందులు తొలగిపోతాయి. ఈ సమయంలో ఎవరైతే మిమ్మల్ని చూసి ఓర్వలేని వారు, మీ యొక్క శత్రువులు ఎవరైతే ఉన్నారో వారు మిమ్మల్ని చూసి ఆశ్చర్యపోయేలానైతే మీరు ఎదగబోతున్నారు. మిమ్మల్ని చూసి అయితే వారు ఆశ్చర్యపోయే విధంగా మీరు ఎదగబోతున్నారు. ఈ సమయంలోనైతే మీకు అన్ని శుభ ఫలితాలే రాబోతున్నాయి. కుటుంబం యొక్క మద్దతు మీకు లభించబోతుంది. ప్రేమలో ఉన్న వారికి ఈ సమయంలో చిన్న చిన్న గొడవలు తొలగిపోతాయి. అయితే ఈ సమయంలో ఎవరైతే వివాహ ప్రయత్నాలు చేస్తున్నారో కొన్ని రోజులు ఆగవలసిన అవసరం ఉంది. ఇది అంత మంచి టైం కాదు అని మనం చెప్పుకోవచ్చు. ఈ తులారాశి వారికి మాత్రం ఈ టైంలో దైవం యొక్క పూర్తి అనుగ్రహం మీపై ఉండబోతుంది. మీరు ఆశించిన ఫలితాలను అయితే పొందుతారు. ఈ సమయంలోనైతే మీకు డబ్బు ఏదో విధంగా చేతికి అందబోతుంది. మీ కష్టానికి తగిన ప్రతిఫలం మీకు దక్కబోతుంది. ఈ టైంలో మీరు అనవసరపు ఖర్చులు చేయకుండా పొదుపు మార్గాలను ఎంచుకోండి. ఈ సమయంలోనైతే మీరు ఊహించిన రీతిలో ధనం అనేది రాబోతుంది. ధన ద్వారాలు మీకు తెరుచుకోబోతున్నాయి. వ్యాపారం అభివృద్ధి జరిగి డబ్బు చేతికి అందబోతుంది. ఏ వృత్తిలో ఉన్న వారికైనా గ్రహాలు చాలా అనుకూలంగా ఉండటం వల్ల అధిక లాభాలను పొందుతారు. వృత్తి వ్యాపారంలో మంచి మంచి అభివృద్ధులు రాబోతున్నాయి. మొండి బాకీలు కూడా మీకు ఈ సమయంలో వసూలు అయ్యే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తాయి.